అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. విజయ్ వినేష్ ఫైనల్లో భారత్ రెజ్లర్, పతకం ఖాయం, తుదిపోరుకు నీరజ్, సెమీస్లో ఓడిన హాకీ జట్టు. ఖచ్చితంగా పథకాలు సాధిస్తారన్న అగ్రశ్రేణి క్రీడాకారులు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తుంటే, పథకాలు అందినట్లే అంది చేజారుతుంటే, రెండంకెల పథకాల ఆశలు నీరుగారిపోతుంటే ఎంత వేదనో. 1, 2, 3, 4 ఇలా రోజులు గడిచిపోతున్నాయి. పథకమే కానరాదాయే. అభిమానుల్లో పూర్తిగా నైరాశ్యం అలుముకుంటున్న వేళ ఆశలు నిలబట్టడానికి నేనున్నానంటూ వచ్చింది కుస్తీ యోధురాలు వినేష్ ఫోగాట్. విశ్వక్రీడల్లో గత 2 పర్యాయాలు రిక్త హస్తాలతో వెనుదిరిగి ఈసారి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ అమ్మాయి తన విభాగంలో కఠిన ప్రత్యర్థులు ఒక్కొక్కరిని మట్టి కర్పిస్తూ ఏకంగా ఫైనల్కు దూసుకెళ్ళింది. ప్యారిస్లో ఇప్పటిదాకా కాంస్యాలతో సరిపెట్టుకున్న భారత్కు అంతకు మించిన పథకాన్ని ఖాయం చేసింది. బుధవారం జరిగే ఫైనల్లో గెలిస్తే వినేష్కు స్వర్ణం సొంతమవుతుంది. ఓడిన రజతం దగ్గుతుంది. మరోవైపు అంచనాలను నిలబెడుతూ బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్లో చోటు ఖాయం చేసుకున్నాడు. క్వాలిఫికేషన్లో అతను అగ్రస్థానంలో పథకం పోరులో అడుగుపెట్టాడు. కానీ స్వర్ణమో రజతమో సాధించేలా కనిపించిన హాకీ వీరులకు మాత్రం నిరాశ తప్పలేదు. ఫైనల్ చేరే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. ఇదండి పరిస్థితి. అసలు వీళ్ళ వల్ల పథకం రాదు అనుకునే వాళ్ళు రజతమో స్వర్ణమో అంటే ఫైనల్లోకి వెళ్ళారనమాట. ఆ స్వర్ణ పథకం కానీ రజత పథకం కానీ ఏదో ఒక పథకాన్ని ఖచ్చితంగా తీసుకొస్తారు. వీళ్ళిద్దరూ మాత్రం గెలుస్తారు. హాకీ జట్టు పైన ఆశలు ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళు మాత్రం వెనుదిరిగారు. అది పరిస్థితి. 6 ప్రాజెక్టులకు అగ్రతాంబూలం. కేంద్రం సాయంతో పోలవరం పరుగులు. 5ంటికి 8,734 కోట్లు, 1.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 14 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ. జలవనరుల శాఖ తాజా ప్రణాళిక. కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయినాయండి మొత్తం 6 ప్రాజెక్టులు అంట. జగన్ ప్రభుత్వంలో పూర్తిగా పడకేసిన సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యాన్ని ఎలా రూపుదిద్దాలనే దానిపై జలవనరుల శాఖ ప్రణాళిక రూపొందించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందగలిగిన వాటిని తొలి ప్రాధాన్యతతో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 86 ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 1,16,405 కోట్ల రూపాయల నిధులు అవసరం. ఈ క్రమంలో నిధుల కేటాయింపునకు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వాటి ఫలితాలను దృష్టిలో ఉంచుకొని తాజాగా వర్గీకరించారు. వాటిలో పోలవరం సహా 6 ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం. పోలవరం పనులను అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం పట్టాలకు ఎక్కిస్తారు. ఎడమ కాలువలో మిగిలిన పనులను టెండర్ల ప్రక్రియను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేస్తారు. డయాఫ్రమ్ వాల్ టెండర్లపై కేంద్రానిదే నిర్ణయం. ఏ పనులు అనేది ఇక్కడ రాశారండి. గోదావరి పెన్నా అనుసంధానానికి 5,003 కోట్లు అవసరం. 9.61 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరించవచ్చు. 2026 జూన్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. హంద్రినీవాలో కుప్పం బ్రాంచి కాలువకు, పుంగనూరు బ్రాంచి కాలువకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యం. ఇందుకు పుంగనూరు బ్రాంచి కాలువ పనులు పూర్తి చేసేందుకు 117 కోట్ల రూపాయలు కావాలి. 37,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యం. కుప్పం బ్రాంచి కాలువ పనుల పూర్తికి 66.86 కోట్లు అవసరం. 6,300 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 4 లక్షల మంది జనాభాకు తాగునీరు అందుతుంది. 2024 అక్టోబర్ నాటికే ఈ 2 పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం. వంశధార రెండో భాగం రెండో దశ పనులకు 134.12 కోట్లు అవసరం. ఇది పూర్తి చేస్తే 12,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. 2.3 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది. 2025 జూన్కే పూర్తి చేసి ఖరీఫ్కు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యం. వెలుగొండ తొలి దశకు 1,422.92 కోట్ల రూపాయలు అవసరం. 1
1.9 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు సాగవుతుంది. 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. 2027 నాటికి దీన్ని పూర్తి చేయాలనేది లక్ష్యం. ప్రాధాన్య క్రమంలో మరో 17 ప్రాజెక్టులకు 34,286.89 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అంచనా వేసింది. ఇదండి పరిస్థితి. అయితే బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు. పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు. తాజా ఎన్నికలకు మార్గం సుగమం. మేజర్ జనరల్ జియావుల్ పై వేటు. అల్లర్ల మృతులు 440 మంది. పది రోజుల్లో తొలి విడత నామినేటెడ్ పోస్టులు అంటండి. పనితీరు సమర్థత ఆధారంగా ఎంపిక. మిత్రపక్షాలకు 18 నుండి 20% పోస్టులు. సీఎం చంద్రబాబు విస్తృత కసరత్తు. నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు త్వరలోనే శుభవార్త అందనుంది. నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విస్తృత కసరత్తు దాదాపు తుది దశకు వచ్చింది. మరో వారం 10 రోజుల్లో తొలి విడత భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలైన జనసేన, భాజపాలకు 18 నుంచి 20% పోస్టులు కేటాయించనున్నారు. ఆ పార్టీలు పోటీ చేసిన దామాషాలోనే నామినేటెడ్ పోస్టులు ఇస్తారు. పనితీరు, సమర్థత, పార్టీపై అంకితభావం వంటి అంశాలే వీటి ప్రాతిపదికన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు కష్టపడి పనిచేశారు, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఎవరు అంకితభావంతో నిర్వహించారు, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం చిత్తశుద్ధితో పనిచేసి ఎవరున్నారు అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇదంటండి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారంట. దానికి క్రైటీరియా అది అనుకుంటాను. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ. రాజధానిలోని మీడియా సిటీలో పెట్టుబడులకు ఆసక్తి. యూట్యూబ్ గ్లోబల్ సీఈఓతో సీఎం చంద్రబాబు ఆన్లైన్ సమావేశం. యుద్ధ సన్నాహాల్లో ఇజ్రాయెల్, ఇరాన్. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్న ఇరు దేశాలు. ఎస్బీఐ చైర్మన్గా తెలుగు తేజం. చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్రం ఆమోదం. ఎస్బీఐ చైర్మన్ అంటండి. సైబర్ దోపిడీ రోజుకు 86 లక్షల రూపాయలు. 3 ఏళ్లలో 940 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ గణాంకాల్లో వెలుగులోకి. రోజుకి 86 లక్షల చొప్పున సైబర్ దోపిడీలు జరుగుతున్నాయి అంటండి. అంటే మొత్తం మీద. ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఉందండి. మరొక వార్త చూద్దాం. 10 నాణెం వద్దు అనొద్దు అని అవి చెల్లవన్నది అపోహే స్పష్టం చేస్తున్న ఆర్బీఐ. నేడు విజయవాడలో బ్యాంకర్లు, రిటైలర్లతో సమావేశం. 10 రూపాయల నాణ్యానికి పెద్ద కష్టం వచ్చింది. ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో తెలియదు కానీ 10 రూపాయల నాణ్యం చెల్లదన్న అపోహ ప్రజల్లో ప్రబలింది. ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కొన్నేళ్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఏ డిజైన్, ఏ ఆకృతిలో ఉన్న 10 రూపాయల నాణ్యమైనా చెల్లుతుందని, వాటిని తీసుకోవడానికి నిరాకరించవద్దని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులని కూడా ఇప్పటికే పలుమార్లు హెచ్చరిస్తుంది. పాతుకుపోయిన అపోహలు. సాధారణంగా కూరగాయల వ్యాపారులు, కిరాణా, ఇడ్లీ కొట్టు, బడ్డీ కొట్టు, చిన్న చిన్న హోటళ్ల వర్తకులు చిల్లర నాణ్యాల కొరతతో ఇబ్బంది పడుతుంటారు. వారు కూడా 10 రూపాయల నాణ్యం ఇస్తే మాత్రం తీసుకోబోమని చెప్పేస్తున్నారు. బాగా నలిగిన 10 రూపాయల నోటు అయినా తీసుకుంటున్నారు తప్ప 10 నాణ్యాలకు మాత్రం ససేమెరా అంటున్నారు. బడా మాల్స్ సిబ్బందిలోనూ 10 నాణ్యాలపై అపోహ ఉంది. దీంతో ఎక్కడికక్కడ వివిధ బ్యాంకుల చెస్టుల్లో ఈ నాణ్యాలు లక్షల్లో పేరుకుతున్నాయి. విజయవాడలోని ఒక్కో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెస్ట్లోనే 10 రూపాయల నాణ్యాలు 12 లక్షలు పేరుకుపోయినట్లు సమాచారం. వాటిని పెట్టేందుకు చోట్లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. వీళ్ళు ఇలా చెప్తున్నారు కదండి. ఎస్బీఐ వాళ్ళు పల్లెటూళ్ళలో అంటే బ్రాంచ్లు ఉంటాయి కదా, ఆ బ్రాంచ్ల్లో 10 రూపాయల నాణ్యాలు తీసుకెళ్తే తీసుకోలేదు చాలాసార్లు. ఈవెన్ నాకు కూడా ఆ సంఘటన ఎదురైంది. మరి బ్యాంకర్లే అలా చేస్తే సామాన్యులు చేయడం పెద్ద విశేషమా? ఈ ఏడాది నుంచి వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా.
ఫేక్ ఫోటోలతో జగన్ దుష్ప్రచారం. మంత్రి నారా లోకేష్ ధ్వజం. తెలంగాణలో రుణాల కోసం బ్యాంకు ఎదుట ఉన్న రైతుల ఫోటోలు పెట్టి ఇది ఏపీలోనిదంటూ వారికే సాధ్యమైన రీతిలో తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డి గ్యాంగ్ అని ఎక్స్లో మంత్రి నారా లోకేష్ పోస్ట్ చేశారు. వాస్తవ ఫోటోను దానికి జత చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల నుంచి అమరావతికి 100 రూపాయల చొప్పున వసూళ్లంటూ వైకాపా అధికార ఖాతాలో పెట్టిన పోస్టును లోకేష్ ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు తప్పుడు వార్తలు సృష్టిస్తూ బతికే జగన్ది ఓ బతికేనా అని లోకేష్ దుయ్యబట్టారు. జగన్ బతికే ఫేక్ బతికండి. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తిత్వం అనేది మనందరికీ తెలుసు. కొంత ఉండొచ్చుగా అవినీతి, కానీ రాజశేఖర్ రెడ్డి గారి కడుపున చెడబుట్టాడు అని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఫేక్ బతికండి. అసలు ఆయన బ్రతికే అబద్ధం. ఇంజనీరింగ్లో ఒకేసారి 2 డిగ్రీలు. సివిల్ విద్యార్థులకు సిఎస్ఈ సబ్జెక్టుల బోధన అమలుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రణాళిక. ప్రతి తరగతికి ఒక్కో టీచర్ ఉండేలా సర్దుబాటు చేయాలి. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్. ఇప్పటి వరకు అలా లేదు కాబట్టి ఇప్పటి నుంచి అలా జరగాలి అంటున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో జరుగుతున్న దాడులను గవర్నర్ చూసి చూడనట్లుగా వ్యవహరించకూడదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం గవర్నర్కు ఉంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని మాజీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కోరారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన వైకాపా నాయకుడు శ్రీనివాస్ మరో 2 కార్యకర్తలు ప్రత్యర్థుల దాడిలో గాయపడి విజయవాడలో చికిత్స పొందుతున్నారు. వారిని జగన్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధిపత్యం చాటడం కోసం దారుణంగా మా పార్టీ నేతలపై తెదేపా నాయకులు దాడులు చేస్తున్నారు. వారి దాడులకు ఎవరూ భయపడరు. రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు. నువ్వు అనుకుంటున్నావురా నాయన. జగన్ భద్రతకు ఏటా 90 కోట్లు ఖర్చు అవసరమా? ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. మాజీ సీఎం జగన్ భద్రతకు ఏటా 90 కోట్ల రూపాయల ఖర్చు అవసరమా అని ఉండి తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 900 మంది భద్రతా సిబ్బందికి నెలకు 7.5 కోట్ల చొప్పున సంవత్సరానికి 90 కోట్లు ఖర్చు అవుతుంది. జగన్ ప్రాణాలకు ప్రజల వల్ల ముప్పు లేదు. ప్రతిపక్షంలో ఉన్న ఆయన ప్రజలతో కలిసి వెళ్లాల్సిన సమయం వచ్చింది. 900 మంది సెక్యూరిటీని పెట్టుకుంటే ఎక్కడికి వెళ్తారు? విదేశాల్లో చదువుకునే ఆయన కుమార్తెలకు భద్రత ఎందుకు అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. జగన్కు 59 మంది గన్మ్యాన్లే ఎక్కువ. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు. నిజమే కదా, జగన్కు 59 మంది అంటే అదే ఎక్కువ కదా. నా ఆనందం కోసమే ఐఐటి మద్రాసుకు 228 కోట్ల రూపాయల విరాళం. విలేకరుల సమావేశంలో విజయ సంకేతం చూపుతున్న దాత కృష్ణ చివుకుల. చిత్రంలో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి. ఇండోమిమ్ సంస్థ చైర్మన్ కృష్ణ చివుకుల అంట. ఆయన 228 కోట్ల రూపాయల విరాళం ఐఐటి మద్రాస్కి ఇచ్చారు. 4 వైద్య కళాశాలలో ప్రవేశకు అనుమతులపై సస్పెన్స్. పులివెందులలో 50 సీట్ల భర్తీకి ఎన్ఎంసీ షరతు. నాటి వైకాపా పాలనలో ముందు జాగ్రత్తలు తీసుకొని ఫలితం. రవాణాకు రెక్కలు. దగదర్తి, కుప్పం, మూలపేటల్లో విమానాశ్రయాలు. నాగార్జున సాగర్, తాడిపత్రి, తునెల్లో ఎయిర్ స్ట్రిప్లు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. జగన్ రివర్స్ విధానంతో 1258 కోట్ల రూపాయల అప్పుల్లోకి ఫైబర్ నెట్. అనాధికార లేఅవుట్లపై దృష్టి. నేటి నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్. పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి. ఓకే. రేషన్ డీలర్ల హర్షం. రేషన్ డీలర్ల వ్యవస్థను పటిష్టం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఆ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంగళవారం ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రేషన్ మాఫియా కోసమే వైకాపా ప్రభుత్వం మొబైల్ డెలివరీ యూనిట్ వ్యవస్థను తీసుకొచ్చింది.
ఇదండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. విద్యార్థినులకు ప్రత్యేక సెలవు. రాష్ట్రంలోని తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవమ్మ నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థినులకు నెలలో ఒకరోజు నెలసరి సెలవును ప్రకటించింది. సూపర్ సూపర్ సూపర్. కడుపుపై కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులను తొలగిస్తూ సరికొత్త పాలన. టీడీపీ నేతల బెదిరింపులకు తలొగ్గుతున్న అధికార గణం. ఖాళీ అయిన స్థానంలో తమ వారిని నియమించాలని అధికారులకు అల్టిమేటం. కొత్త నియామకాలను ముడుపులు దండుకుంటున్న టీడీపీ నేతలు. 2.65 లక్షల మంది వాలంటీర్లను ఇప్పటికే పక్కన పెట్టిన ప్రభుత్వం. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే కార్మికులు వేలాది మంది తొలగింపు. ఇప్పటికే 2360 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో బలవంతపు రాజీనామా. ఫేక్ బ్రతుకులు, ఫేక్ ప్రచారాలు. జనాగ్రహాన్ని తట్టుకోలేరు. సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక. భయపెడదామనుకుంటే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఈ విధ్వంసాలు, హత్యాకాండతో ఏం సాధించాలి అనుకుంటున్నారు ఏంటోలే. కూటమి స్మార్ట్ నాటకం. ఏది నిజం? రివర్స్ టెండరింగ్ న్యాయ సమీక్షతో అత్యంత పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్లు. అత్యంత పారదర్శకంగా అంట, సిగ్గు లేకుండా మాట్లాడుకుంటారు. దారి దోపిడీకి ముఖ్య నేత పన్నాగం. 5 ఏళ్లలో 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర. రోడ్ల నిర్మాణ బాధ్యత నుంచి తప్పుకున్న ప్రభుత్వం. పీసీసీ విధానంలో 27 రోడ్ల నిర్మాణానికి ఆమోదం. టోల్ ఫీజుల రూపంలో దోచేందుకు రంగం సిద్ధం. అసలు రోడ్ల సంగతి కూడా మాట్లాడుతున్నారా? ఏ రోడ్డు అయినా మీ ప్రభుత్వంలో బాగుపడిన చరిత్ర ఉందా? ఏ రోడ్డు అయినా. మీరు కూడా రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. కూటమి స్మార్ట్ నాటకం పేరుతోటి ఒక కథను రాశారండి. నేత మళ్ళీ గుండె కోత. బాలుడిపై యువకుల పాశవిక దాడి. మద్యం మత్తులో చితక్కొట్టి హింసించారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ కావడంతో వెలుగులోకి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కేసును నీరుగార్చే ప్రయత్నం. ప్రతిదానికి అధికార పార్టీ ఒత్తిళ్ళు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో చూద్దాం ఒక్కసారి. వినేష్ వాహ్, చెప్పాం కదా. విద్యార్థుల పంతం నెగ్గింది. బంగ్లా ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత యానస్. పోలవరానికి దారేది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, కుంగిన గైడ్ బండ్, కాఫర్ డ్యాంల సీపేజీ. ఈ పనులు ఎవరితో పూర్తి చేయించాలి? ప్రస్తుత సంస్థకేనా, మరొకరికి అప్పగించాలా? ప్రభుత్వం ముందు జలవనరుల శాఖ ప్రతిపాదనలు. డయాఫ్రమ్ వాల్పై కేంద్ర జల సంఘం నిర్ణయం తెలుసుకోండి. ఢిల్లీకి వెళ్ళి పరిస్థితిని వివరించండి. ఇది పరిస్థితి. ఇదేం పేచి? Z+ ఇచ్చినా చాలదా జగన్? సీఎంగా ఉన్నప్పుడు అదే స్థాయి, దానికే కొనసాగించిన కూటమి సర్కారు. సాంకేతికంగా ఆయన ఎమ్మెల్యే మాత్రమే. నిబంధనలకు మించి 58 మందితో భద్రత. అది చాలదంటూ కోర్టుకెక్కిన జగన్. భద్రతకు ముప్పంటూ బుకాయింపు. కోడికత్తి, గులకరాయి దాడి బూచి. రెండింటిపైన ప్రజల్లో అనుమానాలు. పదవిలో ఉండగా భారీ హంగామా. కోర్టు తలుపులు తడదాం. కక్ష తీర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్. మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు సీఎంకు తెలియడం లేదు. శాంతి భద్రతలో అదుపు తప్పాయి. రాష్ట్రపతి పాలన పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? గవర్నర్ చూసి చూడనట్లు ఉండొద్దు. రాష్ట్ర పరిస్థితులు దేశం దృష్టికి. జగన్ అబ్బా. ఖలీదాతో ఖేదం, హసీనాతో మోదం. బంగ్లాదేశ్ 19,000 మంది భారతీయులు. కన్నీటి కలబోత చేనేత. చేనేతల కష్టాలండి, వాటి గురించి రాశారు. దేవాదాయ శాఖ డీసీ విజయరాజుపై వేటు. ఏబీసీ కేసులో ఇరుక్కొని
దాని నుంచి బయటపడేందుకు నాడు వైసీపీకి ఊడిగం. ఇవన్నీ 3 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.